హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్. నిన్న తీసిన మోటార్ అయితే దించడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక అయితే మోటార్ లోపల అయితే నీళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రింపుకున్నాము. మేమైతే నీళ్లు రింపుకుంటే అయితే జంటింగ్ అవి అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అయితే పంప్ సెట్టింగ్ చేసుకుని అయితే మేమైతే మోటార్ మీద అయితే జాలీలు ఎందుకు కడతామంటే ఉష్క రాకుండా అయితే జాలీలు అయితే కడతాం. చాలా మెకానిక్లు అయితే కట్టారు. తర్వాత అయితే మోటార్ దించుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే దించేసి చాలు చేసి కస్టమర్కి అయితే లోడ్ ఎంత తీసుకుంటే అవి అయితే చూపించినాము. అక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చినాము. కొంచెం అన్నం తినేసి అయితే మళ్ళీ అయితే డంగాపూర్లో అయితే ఒక 2 రూములు అయితే వైరింగ్ చేసి ఉన్నాయట. అందుకోసం అయితే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయితే రూమ్ మొత్తానికి అయితే చూసుకున్నాము. చూసుకుని అయితే మా వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. మీకు కానీ మా వర్క్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. చాలా మంది అయితే మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏ కంపెనీ వైర్ వాడుతామో కింద అయితే చూసుకోండి. మీరు ఏ కంపెనీ వైర్ వాడతారో కింద అయితే కామెంట్ చేయండి. అంతలోనే అయితే ఒక కస్టమర్ అయితే మోటార్ నడుస్తలేదు అంటే మాకైతే చెప్పిండ్రు. అందుకోసం అయితే వైరింగ్ వర్క్ ఆపేసి అయితే మేమైతే ఆ మోటార్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి అయితే మల్టీమీటర్ చూస్తే కానీ ఆ మోటార్ అయితే కాలిపోయింది. ఆ మోటార్ అయితే తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. 2 పైపులు అయితే తీసినాము. చాలా మందికి అయితే డౌట్ ఎందుకు ఉంటాయంటే ఈ సంవత్సరం అయితే ఎందుకు చాలా మోటార్లు అయితే కాలిపోతున్నాయని. అండర్ గ్రౌండ్ లో అయితే వాటర్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. అందువలన అయితే మోటార్లు అయితే చాలా అయితే కాలిపోతుంది. ఆ మోటార్ బయట తీసిన తర్వాత అయితే 10 పైపులు అయితే వెళ్ళినాయి. ఆ మోటార్ తీసుకుని అయితే షాప్కి అయితే వచ్చినాము. రిపేర్ లాగా అయితే స్టార్ట్ అయితే చేసినాము. వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. ఈ రోజుకి